హాయ్ గైస్, లెట్స్ క్రాస్ ది డిఎస్ఏ బ్రిడ్జ్ టుగెదర్. గైస్, ఈరోజు మనం డిఎస్ఏలో ఒక చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గురించి నేర్చుకుందాం గైస్. అదేంటంటే స్వాపింగ్ ఎలిమెంట్స్. స్వాపింగ్ ఎలిమెంట్స్ అంటే ఇది నేను మీకు ముందే చెప్పాలి, కాదు నేను మర్చిపోయాను గైస్. నెక్స్ట్ వీడియో ఏంటంటే మనం అరేని రివర్స్ చేస్తాం. అలా చాలా వీడియోస్లో స్వాపింగ్ అనే కాన్సెప్ట్ మనం ఉపయోగిస్తాం. సో ఈ వీడియో ఏంటంటే స్వాపింగ్ ఎలా చేయాలి, ఏటి సంగతి అనేది నేర్చుకుందాం. గైస్, చాలా క్వశ్చన్స్లో అరే రివర్స్ చేయడం గానీ, అరేని రొటేట్ చేయడం గానీ, సార్టింగ్ టెక్నిక్స్ అని ఉంటాయి. అందులో పార్టిషన్ ఆల్గోరిథమ్స్ ఉంటాయి అందులో. ఇలా చాలా ప్రాబ్లమ్స్‌లో స్వాపింగ్ అనే ఒక లాజిక్ చాలా కామన్‌గా వస్తది గైస్. సో, ఈ వీడియో గాని మీకు క్లియర్‌గా అర్థమైతే నెక్స్ట్ వీడియోస్ అన్నీ మీకు చాలా ఈజీగా ఇదైపోద్ది గైస్. ఇదేంటంటే ఒక బేస్ లాంటిది. సో, ఇప్పుడు స్వాపింగ్ అంటే ఏంటసలు? స్వాపింగ్ అంటే ఏమీ లేదు. 2 నంబర్స్‌ని ఎక్స్‌చేంజ్ చేయడం. దీన్నే మనం స్వాపింగ్ అని అంటాం గైస్. ఎక్స్‌చేంజింగ్ 2 నంబర్స్ ఆర్ 2 వాల్యూస్ ఈస్ కాల్డ్ ఎ స్వాపింగ్. లెట్స్ సే ఒక ఎగ్జాంపుల్‌లో చూస్తే గైస్, ఇలాగ మనకి ఏ అనే వేరియబుల్‌లో 5 ఉంది. అలాగే బి అనే వేరియబుల్‌లో 10 ఉంది. ఇప్పుడు దీన్ని స్వాప్ చేస్తే ఏమవుద్దంటే ఏ ఈక్వల్ టు 10 అయిద్ది. బి ఈక్వల్ టు 5 అయిద్ది. అంటే సారీ ఏ యొక్క వాల్యూ బికెళ్తది. అలాగే బి యొక్క వాల్యూ ఏకెళ్తది. దీన్నే స్వాపింగ్ అంటారు. సో, ఇప్పుడు అసలు ఎందుకు ఈ స్వాపింగ్ మనకు కావాలంటే, ఇప్పుడు మీకు చెప్పా సార్టింగ్ అని చెప్పి ఉంటది. సార్టింగ్ అల్గోరిథమ్స్ అంటారు. మనం తర్వాత నేర్చుకోబోతున్నాం ఇది కూడా. సార్టింగ్ చేస్తున్నప్పుడు ఎలిమెంట్స్‌ని ఎక్స్‌చేంజ్ చేస్తాం. సో, స్వాపింగ్ అనే మెథడ్‌ని మనం సార్టింగ్ అల్గోరిథమ్స్‌లో ఉపయోగిస్తాం. అలాగే అరే రివర్సల్ చేసినప్పుడు, అరే రొటేషన్ అరేని రొటేట్ చేయమంటారు. లెఫ్ట్ సైడ్ రొటేట్ చెయ్యి, రైట్ సైడ్ రొటేట్ చేయాలి అని చెప్పి. ఇలా చాలా క్వెషన్స్‌లో మనం స్వాపింగ్ అనే ఒక కాన్సెప్ట్‌ని ఉపయోగిస్తాం గైస్. ఇంటర్‌వ్యూస్‌లో 90% అరే ప్రాబ్లమ్స్ మ్యాథ్స్ మనం స్వాపింగ్ ఉపయోగించే చేస్తాం. సో, గైస్, ఇది మీరు ఆప్షనల్‌గా కాదు. మీకొక మ్యాండేటరీ టాపిక్‌గా మీరు నేర్చుకోవాల్సొస్తది. సో, ఇప్పుడు సేమ్ ఇక్కడ ఇక్కడ చేసాను చూడండి స్వాపింగ్. దీన్ని కోడ్ రూపంలో చేయాలంటే ఇది ఇక్కడ చేసిన స్వాపింగ్‌ని కోడ్ రూపంలో చేయాలంటే మనం ఇలా చేస్తాం. ఇప్పుడేంటంటే నేను ఇది అన్ని లాంగ్వేజెస్‌లో రాయను. జస్ట్ మీకు అర్థం అవ్వడానికి మాత్రమే సి++లో రాద్దాం ఇప్పటికి. మొత్తం అన్ని లాంగ్వేజ్‌లో ఒకటే లాజిక్ అని మనకు తెలుసు. యాక్చువల్‌గా ఇంట్ మెయిన్ ఉంటది. మనకు 2 వేరియబుల్స్ కావాలి కాబట్టి ఇంట్ a ఈక్వల్ టు ఒక 5, b ఈక్వల్ టు 10 అని చెప్పి నేనిస్తా. సో, స్వాప్ చేయడానికి మనం ఏమేం చేయాలి? ఇప్పుడు ఏ ప్లేస్‌లో 10 రావాలి, బి ప్లేస్‌లో 5 రావాలి. అదే కదా మన టాస్క్. సో, నేనేం చేస్తానంటే ఒక టెంపరరీ వేరియబుల్ తీసుకొని ఇందులో ఏ ఒక వాల్యూ పెడతా. ఓకేనా? ఇప్పుడేం చేస్తానంటే ఏలో బిని పెట్టేస్తా. బిలో టెంప్ పెడతా. అంతే, అయిపోయింది. గైస్, ఇప్పుడు అసలు ఈ టెంప్ అనేది మనం ఎందుకు తీసుకున్నామంటే, ఇప్పుడు ఏ ఈక్వల్ టు బి అనేసాననుకోండి. ఏలో 10 ఉంటది. బిలో 10 ఉంటది. నెక్స్ట్ నేను బి ఈక్వల్ టు ఏ చేస్తే మళ్ళీ బిలో కూడా 10 ఉంటది. అర్థం అవ్వట్లేదా మీకు? ఒక చిన్న ఎగ్జాంపుల్‌తో మనం చూద్దాం. ఈ టెంప్ అనేది అసలు లేదు అనుకుందాం మనం ఇక్కడ. ఓకేనా? అంటే మనం ఎందుకు ఈ ఎక్స్‌ట్రా వేరియబుల్ వాడుతున్నాం అనేది స్వాపింగ్‌లో. ఇది లేదు అనుకుందాం. అప్పుడు ఈ స్టెప్‌లో ఏమైద్ది గైస్? ఏ ఈక్వల్ టు బి అంటే 10 అయిపోద్ది. ఏ ఈక్వల్ టు 10. బి ఈక్వల్ టు టెంప్ అనేది లేదసలు. మనం ఏం చేయడానికి అవ్వదింకా. పోనీ బి ఈక్వల్ టు ఏ అన్నా, ఏలో ఇప్పుడు 10 ఉంది. అప్పుడు బి 10 అయిపోద్ది. ఏ 10 అయిపోద్ది. సో, అది టెంప్ అనే వేరియబుల్ మనం తీసుకుంటే, ఇక్కడ టెంప్‌లో ఏముంటది స్టార్టింగ్‌లో? టెంప్‌లో 5 ఉంటది. అంతే కదా! ఏ ఈక్వల్ టు బి కాబట్టి ఏలో 10 ఉంటది. ఇప్పుడు బి ఈక్వల్ టు టెంప్. టెంప్ అంటే ఎంత? 5. సో, బి ఈక్వల్ టు 5 అయిపోద్ది. ఇప్పుడు మనం చూస్తే ఏకి బి వాల్యూ వచ్చింది. బికి ఏ వాల్యూ వచ్చింది. అదే స్వాపింగ్ అంటారు. సో, ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి గైస్ మీరు. టెంప్ అనే ఒక ఎక్స్‌ట్రా వేరియబుల్ తీసుకొని చేస్తాం. ఓకేనా? చాలామంది కామన్‌గా చేసే మిస్టేక్ ఏంటంటే, ఇలా టెంప్ అనే వేరియబుల్ తీసుకోకుండా చేసేస్తా ఉంటారు ఎలా పడితే అలాగా ఆలోచించకుండా. అందువల్ల అది చాలా తప్పయిపోద్ది. సో, టెంప్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి గైస్. ఇంకో కామన్ క్వెషన్ ఏంటంటే, క్యాన్ వి స్వాప్ వితౌట్ టెంప్? టెంప్ లేకుండా మనం స్వాప్ చేయొచ్చా అని చెప్పి. ఆన్సర్ యెస్ గైస్. మనం టెంప్ లేకుండా కూడా స్వాప్ చేయొచ్చు.
కానీ అదేంటంటే బిట్ మానిప్యులేషన్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉంటది. బిట్ మానిప్యులేషన్‌లో ఎక్స్‌ఓఆర్ అని ఒక ఆపరేటర్ ఉంటది. సో, ఇప్పుడు నాకు తెలిసి మీ అందరూ బిగినర్సే కాబట్టి మీరు ఈ మెథడ్ పైన పెద్దగా ఫోకస్ చేయకండి. ఇది కొంచెం ఏంటంటే బిగినర్స్‌కి రికమెండెడ్ కాదు. ఎందుకంటే కోడ్ రీడబిలిటీ తక్కువగా ఉంటది. ఓవర్‌ఫ్లో అయిపోయే రిస్క్‌లుంటాయి. ఇంటర్వ్యూలో ఏంటంటే మీకు క్లారిటీ చాలా ఇంపార్టెంట్. సో, ఈ మెథడే ఫాలో అవ్వండి. కానీ ఇంటర్వ్యూలో టెంప్ అనే వేరియబుల్ వాడకుండా నువ్వు స్వాప్ చేయగలవంటే అప్పుడు ఎక్స్‌ఓఆర్ మెథడ్‌ని మీరు చెప్పవలసొస్తది. సో, మీరు గానీ ఇది నేర్చుకోవాలనుకుంటే ట్రై చేయండి. వేరే ఛానెల్స్‌లో కూడా చెప్తారు. నాకు తెలిసినంత వరకు బిగినర్స్‌కి ఈ మెథడ్ ఈ ఎక్స్‌ఓఆర్ కాకుండా ఈ టెంప్ అనే మెథడ్ చాలా ఎఫిషియంట్ సరిపోద్ది. సో, ఇప్పుడు మనం అరేలో ఎలిమెంట్స్‌ని స్వాప్ చేద్దాం. స్వాప్ అరే ఎలిమెంట్స్. ఇప్పుడు మనం అరేసే కదా నేర్చుకుంటున్నాం. సో, అరేలో ఎలిమెంట్స్‌ని స్వాప్ చేద్దాం. మనం ఇప్పుడు రియల్ మ్యాజిక్ ఇక్కడ స్టార్ట్ అయ్యిద్ది. ఓకేనా? గైస్ లెట్స్ సే వి హావ్ ఎన్ అరే లైక్ థిస్ 10, 20, 30. గైస్ క్విక్లీ ఇండెక్సింగ్ కూడా రాద్దాం. వి ఆల్ నో అరే స్టార్ట్స్ విత్ 0 బేస్డ్ ఇండెక్సింగ్. ఓకే. అయితే ఇప్పుడు మన టాస్క్ ఏంటంటే 0 దగ్గరున్న ఎలిమెంట్ ఇండెక్స్ 2 దగ్గరున్న ఎలిమెంట్ స్వాప్ చేయాలి. అంటే మనం స్వాప్ చేసిన తర్వాత మన అవుట్‌పుట్ ఏమవ్వాలి గైస్? స్వాప్ చేసిన తర్వాత అరే ఇలాగైపోవాలి. 10 ప్లేస్‌లో 30 రావాలి. 30 ప్లేస్‌లో 10 ఎళ్ళాలి. ఓకేనా? ఇప్పుడు దీనికి మనం కోడ్ ఎలా రాస్తాం? గైస్ మళ్ళీ సి ప్లస్ ప్లస్‌లోనే చూద్దాం. అన్ని లాంగ్వేజ్‌లు మీరు రాసేసారు. సేమ్ ఒకేలా ఉంటాయి. జస్ట్ మీరు ఈ లాజిక్‌ని నేర్చుకోండి. నెక్స్ట్ వీడియోలో మనం అరేని రివర్స్ చేస్తాం. సేమ్ ఇదే లాజిక్స్ ఉపయోగించి. మళ్ళీ ఇంట్ మెయిన్ అరేని డిక్లేర్ చేస్తాం. 10, 20, 30. ఓకే. n యొక్క సైజు 3 అంటే అరే యొక్క సైజు. ఏ నంబర్స్ అదే ఈ ఎలిమెంట్‌ని మనం స్వాప్ చేయాలి కాబట్టి 2 వేరియబుల్స్ తీసుకుంటా. అదేంటి i = 0 అని చెప్పి, అలాగే ఇంట్ j = 2 అని చెప్పి. ఎందుకంటే 0th ఇండెక్స్, ఫస్ట్ ఇండెక్స్, సెకండ్ ఇండెక్స్. ఈ 2 నేను స్వాప్ చేస్తా. సో, ఇప్పుడు స్వాప్ చేయడానికి మనం ఏం చేయాలి? ఫస్ట్ ఈ టెంప్ అనే ఒక వేరియబుల్‌ని డిక్లేర్ చేసుకొని, దాన్ని అరే ఆఫ్ i ఎలిమెంట్‌తో పెట్టేస్తా. ఫస్ట్ ఎలిమెంట్‌తో. నేనేం చేస్తానంటే ఇప్పుడు అరే ఆఫ్ i ప్లేస్‌లో అరే ఆఫ్ jని పెట్టేస్తా. స్వాప్ చేయవలసింది. అరే ఆఫ్ j ప్లేస్‌లో ఏం పెట్టాలి? మనం టెంప్‌లో స్టోర్ చేసుకున్న ఎలిమెంట్. అంతే. ఈజీ అయిపోయింది. బేస్ డ్రై రన్ చేద్దాం ఒకసారి అర్థమైద్ది సింపుల్‌గా. ఇప్పుడు డ్రై రన్. మనకి n = 3 ఉంది. i = 0 ఉంది. j = 2 ఉంది. టెంప్‌లో ఏముంటదిప్పుడు? అరే ఆఫ్ i. అరే ఆఫ్ i అంటే అరే ఆఫ్ 0. అరే ఆఫ్ 0 అంటే 10. టెంప్‌లో 10 ఉంటది. ఈ స్టెప్ అయిపోయింది. ఇప్పుడు అరే ఆఫ్ i. అరే ఆఫ్ i అంటే గైస్ అరే ఆఫ్ 0 = అరే ఆఫ్ j అంటే అరే ఆఫ్ 2 30. అరే ఆఫ్ 0 అంటే 10 ప్లేస్‌లో 30 వచ్చేస్తది. ఈ స్టెప్ అయిపోయింది. ఇప్పుడు అరే ఆఫ్ j అంటే అరే ఆఫ్ 2లో ఏం పెట్టాలి మనం? టెంప్ పెట్టాలి. టెంప్ అంటే ఎంత గైస్? 10. 30 ప్లేస్‌లో 10 వస్తది. ఇప్పుడు మనం చూడండి. స్వాప్ చేసేసాం. అంతే. ఇండిసెస్ యూజ్ చేసి స్వాప్ చేస్తాం కదా! సేమ్ లాజిక్ నంబర్ ఎలా స్వాప్ చేసామో సేమ్ ఇది కూడా అలాగే చేస్తున్నాం. మీరిప్పుడు కరెక్ట్‌గా గమనిస్తే మన అరే ఇలాగుండేది. అంతే కదా! స్వాప్ చేసిన తర్వాత ఏమైంది? 30, 20, 10 రివర్స్ అయిపోయింది. స్వాప్ ఉపయోగించి మనం రివర్స్ చేసాం. కాపోతే మల్టిపుల్ ఇంకా ఎక్కువ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు ఎలా చేయాలనేది మనం నెక్స్ట్ వీడియోలో నేర్చుకుంటాం. సేమ్ ఇదే కాన్సెప్ట్. అది గైస్. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే టెంప్ వేరియబుల్‌ని మర్చిపోతారు. ఇండెక్సెస్ ఏమో రాంగ్‌గా యూజ్ చేస్తారు. వాల్యూస్ వాల్యూస్ స్వాప్ చేస్తారు. ఇండెక్స్ స్వాప్ ఏమో కన్‌ఫ్యూజ్ అయిపోతారు మొత్తం. అది. సో, ఇది గైస్ స్వాపింగ్ కాన్సెప్ట్. టైమ్ కాంప్లెక్సిటీ మనందరికీ తెలుసు. మనం ఇక్కడ ఏ లూప్‌లు రన్ చేయట్లేదు, ఏం చేయట్లేదు కాబట్టి అది కాన్స్టెంట్ టైమ్. కాన్స్టెంట్ టైమ్ అంటే బిగ్ ఆఫ్ 1. అలాగే స్పేస్ కూడా మనం పెద్దగా ఎక్స్‌ట్రా స్పేస్ ఏమి ఉపయోగించట్లేదు కాబట్టి బిగ్ ఆఫ్ 1. ఇది దీని టైమ్ కాంప్లెక్సిటీ గైస్. ఈ వీడియోలో మనం 2 నంబర్స్‌ని ఎలా స్వాప్ చేయాలి, అరేలో ఎలిమెంట్స్‌ని ఎలా స్వాప్ చేయాలి, స్వాపింగ్ యొక్క ఫౌండేషనల్ లాజిక్ నేర్చేసుకున్నాం. అయితే మనం నెక్స్ట్ వీడియోలో చేయబోయేదేంటంటే
రివర్సనర్ చేస్తాం. అరేంజ్ రివర్స్ చేస్తాం. అది గైస్. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. గైస్ ఈ వీడియో మీకు కొంచెమైనా యూజ్‌ఫుల్‌గా అనిపిస్తే లైక్ చేయండి గైస్. అలాగే డీఎస్‌సీ తెలుగు సీరీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. కమెంట్‌లో స్వాప్ డన్ అని టైప్ చేయండి గైస్. గైస్ నాకు కావాల్సింది ఒక చిన్న ఫీడ్‌బ్యాక్ అంతే మీ నుంచి. అది పాజిటివ్ మీకు చాలా సార్లు చెప్తున్నా. పాజిటివ్ అవ్వనివ్వండి, నెగెటివ్ అవ్వనివ్వండి. అదేదైనా అవ్వనివ్వండి. నాకొక చిన్న కమెంట్ చేయండి గైస్. అదేంటంటే నాకు తెలుస్తది అసలు నేనెలా చెప్తున్నాను, ఏంటి సంగతి, నేనెక్కడ ఇంప్రూవ్ అవ్వాలి, ఎలా చెప్తే మీకు నచ్చుతదో మీరు చెప్తే, నేను మాక్సిమం ట్రై చేస్తా గైస్ అలా చెప్పడానికి. ఓకే గైస్. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. లవ్ యూ ఆల్ గైస్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ ఆల్. బాయ్.